రీసెంట్ గా పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ లో 28 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు. ఈ బ్రూటల్ ఇన్సిడెంట్ కి ఆన్సర్ గా మన ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసిందే ఆపరేషన్ సింధూర్. ఈ వీడియోలో ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఇంపాక్ట్స్ ఏంటి అన్ని డీటెయిల్డ్ గా చెప్తా. ఒకసారి మన సోల్జర్స్ కి సెల్యూట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ లో ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు. అది ఇండియన్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. ఇది పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ చేసిన ప్లాన్ అని. ఈ కాంటెక్స్ లోనే ఇండియన్ ఆర్మీ ఒక పవర్ఫుల్ రిప్లై ఇచ్చింది. అదే ఆపరేషన్ సింధూర్. మే 7, 2025 ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిసి పాకిస్తాన్ అండ్ పిఓకే లో ఉన్న 9 టెర్రర్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. టార్గెట్స్ క్లియర్ గా ఫిక్స్ చేశారు. జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తైబా ఇలాంటి డేంజరస్ టెర్రర్ గ్రూప్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. పాకిస్తాన్ రిపోర్ట్స్ ప్రకారం 8 మంది చనిపోయారు అండ్ 35 మంది సివియర్ ఇంజర్డ్ అయ్యారన్నమాట. ఈ స్ట్రైక్స్ లో ఇండియన్ రైఫిల్ జెట్స్ వాడింది. స్కాల్ప్ మిసైల్స్, హ్యామర్ బాంబ్స్ యూజ్ చేసి 23 నిమిషాల్లో ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ చేశారు. కోఆర్డినేషన్ అండ్ యాక్యురసీ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే క్యాలిబరేటెడ్, రెస్ట్రెయిన్ అండ్ ప్రిసైజ్ స్ట్రైక్ అని. సింధూర్ అంటే తెలుగులో కుంకుమ. ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత తలపైన వేసుకునే ఒక లక్షణం. ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడం వల్ల మెసేజ్ క్లియర్. భారత్ మాత మీద పడిన కలంకాన్ని తుడిచేయడం, హర్ హానర్ ని ప్రొటెక్ట్ చేయడం. పాకిస్తాన్ దీన్ని కండెమ్ చేసింది. పాకిస్తాన్ పిఎం అయిన షాబాజ్ షరీఫ్ రిటలేషన్ కి రెడీ అని డిక్లేర్ చేశాడు. యుఎన్, యుఎస్ఏ లాంటి ఇంటర్నేషనల్ పవర్స్ కూడా కామ్ గా ఉండమని అపీల్ చేస్తున్నాయి. బట్ ఇండియా చెప్పింది ఒక్కటే, సెల్ఫ్ డిఫెన్స్ లో చేసిన యాక్షన్ ఇది అని. పాకిస్తాన్ మేకింగ్ దివాళీనే హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇండియన్ పబ్లిక్ లో కూడా ప్యాట్రియోటిజం చాలా పీక్ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్, హ్యాష్ ట్యాగ్ రివెంజ్ ఫర్ పహల్గామ్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. మీడియా కంపేర్ చేస్తుంది 2019 బలకోట్ స్ట్రైక్ తో. కానీ ఈసారి స్కేల్, పవర్ అండ్ మెసేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ చెప్పేది ఏంటంటే ఇండియాని గాని ప్రొవోక్ చేస్తే సైలెంట్ గా ఉండేదే లేదు అని మెసేజ్ ఇస్తాను. మన సోల్జర్స్ కరేజ్ కి, డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ లో జై హింద్ అని రాయండి అండ్ షేర్ చేయండి. నేను మీ వెంకటేష్. మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ తో కలుద్దాం. జై హింద్.